ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వందనాలు తెలియజేసుకుంటున్నాను. మనం ఇప్పటి వరకు ఆదికాండం 9వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల వరకు ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు 8 నుంచి 17 వచనాల్లో దేవుడు ఏం సెలవిస్తున్నాడో చూసుకుందాం. అయితే ఇక్కడ దేవుడు నోవాహుతోనూ అతని కుమారులతోనూ భూమి మీద ఉన్న ప్రతి జీవితోనూ ఒక నిబంధన చేస్తున్నాడు. అదేంటంటే ఆ ఇంతకు ముందు జలప్రవాహం ద్వారా మనుషులందరూ నాశనమైనట్టు, భూమి మీద ఉన్న జంతువులన్నీ నాశనం అయిపోయినట్టు, ఇక మీదట ఎప్పటికీ భూమి మీద జల ప్రవాహంగా నీళ్లు రావు. ఈ ప్రవాహ జలముల వలన ఇక మనుషులు కానీ జంతువులు కానీ అంతరించవు అని చెప్పేసి దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు అనమాట నోవాహుతోను అతని కుమారులతోను. ఇది కేవలం నోవాహుతో అతని కుమారులతో మాత్రమే చేసిన వాగ్దానం కాదు. ఇది భూమి మీద ఉన్న ప్రతి మనిషికి, భూమి మీద ఉన్న ప్రతి జీవికి వర్తిస్తుంది అనమాట. దేవుడు తన ప్రేమలో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అయితే ఈ నిబంధనకు గుర్తుగా దేవుడు ఏం చేశాడంటే ఆకాశంలో ఒక ఇంద్రధనస్సును పెట్టాడు. అంటే రెయిన్బో అనమాట. మనకు ఇంద్రధనస్సు కనబడుతుంది కదా, వర్షాకాలం వచ్చినప్పుడు వర్షం పడడానికి ముందు కానీ లేదంటే వర్షం అయిపోయిన తర్వాత కానీ మనకు కనబడుతుంది చూసారా. ఆ ఇంద్రధనస్సును దేవుడు ఈ జల ప్రవాహానికి గుర్తుగా పెట్టారనమాట. ఆ ఇంద్రధనస్సు చూసినప్పుడు మీరేం చేసుకోవాలంటే దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పేసి చెప్తున్నాను మీరు. దేవుని యొక్క ప్రేమ ఏ విధంగా ఉంటుందంటే శాశ్వత కాలం ఉంటుంది. ఈ ఇంద్రధనస్సు అనేది మనకు కనపడినప్పుడల్లా దేవుడు ఆ జల ప్రవాహాన్ని గుర్తు చేసుకొని మనల్ని నాశనం చేయకుండా ఉండడానికి ఒక గుర్తు, దేవుని ప్రేమకు ఒక గుర్తు అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు అనమాట. దేవుడు కూడా ఆ ఇంద్రధనస్సును చూసినప్పుడు ఆ మనుషులకు మనకు మధ్యలో ఉన్న దేవునికి మధ్యలో ఉన్న నిబంధనను దేవుడు కూడా జ్ఞాపకం చేసుకుంటాడు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఇక నుంచి ఆయన ఇంద్రధనస్సును చూసినప్పుడు దేవుని యొక్క ప్రేమను గుర్తు చేసుకోండి. దేవుని యొక్క ఉగ్రత ఎంత ఉన్నా తర్వాత ప్రేమ కూడా శాశ్వత కాలం ఉంటుంది అని చెప్పడానికి ఈ వచనాలు ఒక ఉదాహరణ. మరింత నెక్స్ట్ వచనాల గురించి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ తెలుసుకుందాం.